రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత పేదలకు రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో 43,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. నగరంలో రేషన్ కార్డుల ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ ని తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లై, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇక రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తుందన్న మంత్రి పొన్నంతో సదానందం ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ పైన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ పెట్టారు. అసలు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఎలా సాగనుంది, ఎందుకంటే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ సాగనుందని చెప్తున్నారు. మంత్రి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ కొంచెం స్లోగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎట్లా చేస్తారు సార్? హైదరాబాద్ లో ఉన్నటువంటి 15 శాసనసభ నియోజకవర్గాల్లో రేషన్ కార్డులకు సంబంధించి లక్షలాది అప్లికేషన్లు వచ్చినాయి. కారణం 10 సంవత్సరాలుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే. సో సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల కొంత వెరిఫికేషన్ జాప్యం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు దాదాపు 53,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి, అదేవిధంగా 2,31,000 కొత్త యూనిట్లను ఇవ్వడానికి వెరిఫికేషన్ కంప్లీట్ అయి 25వ తేదీ నుంచి 10వ తారీఖు లోపల హైదరాబాద్ లో ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా వేచి చూస్తున్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఇంకొక 1,00,000 పైన వెరిఫికేషన్ చేయాల్సింది. దానికి ఉన్న సిబ్బందిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనేటువంటి దాంతో జీహెచ్ఎంసీ సహకారంతో సివిల్ సప్లైస్, రెవెన్యూ ముగ్గురు సమన్వయంతో 15 నియోజకవర్గాలకు జిల్లా అధికారులను, ప్రత్యేక అధికారులను నియమించుకొని వెరిఫికేషన్ ప్రక్రియ కూడా టార్గెట్ ఓరియంటెడ్ లో చేపట్టి తొందరలో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగే సందర్భంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళంతా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా అర్హతనే ప్రాధాన్యత తీసుకొని చేస్తా ఉన్నాం. పాపం ప్రజలు చాలా మంది, నేను కూడా రాజకీయాలు చాలా కాలంగా చూస్తాను, అధికారులు కూడా అదే మాట చెప్తారు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు తపన పడ్డటువంటి వాళ్ళు, కొత్త రేషన్ కార్డు లేక, రేషన్ కార్డులో కొత్త పేరు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం లేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నరకం అనుభవించినటువంటి పరిస్థితులలో ఒకవైపు సన్న బియ్యం వస్తూ ఉన్నాయి, మరొక వైపు కొత్త రేషన్ కార్డు వస్తూ ఉంది, కొత్త పేర్లు ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి. ఇది ప్రజలందరికీ సంతోషంగా ఉంది. అందులో హైదరాబాద్ సంబంధించిన రాష్ట్ర రాజధానిలో ఈ ప్రక్రియ ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సన్న బియ్యము, రేషన్ కార్డు, దాని తదుపరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తోంది. తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విషయంలో, దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయం లోపల కూడా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 169 బస్తీ దవాఖానాలలో, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అడిషనల్ డిఎంహెచ్ఓస్ పర్టికులర్ వింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఒక పర్యవేక్షణ, ఒక కార్యక్రమం రూపొందిస్తా ఉన్నారు. సో హైదరాబాద్ వరకు చూస్తే పెద్ద ఎత్తున రేషన్ కార్డులు కొత్తగా యాడ్ అవుతున్నారు, మెంబర్స్ కూడా కొత్తగా యాడ్ అవుతున్నారు. సో దీని ప్రకారం రేషన్ షాపులు ఏమైనా పెంచబోతున్నారు? ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం, చాలా షాపుల మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, అక్కడ పబ్లిక్ లైన్ లో ఉండాల్సి వస్తుంది. సో కొత్త రేషన్ షాప్స్ ఏమన్నా వస్తున్నాయా సార్? ఇప్పుడు 563 రేషన్ షాప్స్ ఉన్నాయి. వాటిని రేషనలైజ్ చేసి టెక్నాలజీని వినియోగించుకొని మ్యాపింగ్ చేసుకొని ఆ కన్జ్యూమర్ కూడా రేషన్ షాప్ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంది. అందులో ఉన్న దాంట్లో 63 ఖాళీలు కూడా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ సంఖ్యను బట్టి కూడా ఓవర్లోడెడ్, మీరు అన్నట్టు క్రౌడ్, అందరు మొదటి వారంలో రైస్ తీసుకోవాలనే ఆకాంక్ష ఉన్నది. సో దాంతో కొంత రష్ ప్రివేల్ అవుతున్నప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో ఒక రివ్యూ చేయమని చెప్పినాం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా త్వరలోనే ఒక రోడ్ మ్యాప్ చేస్తారు. కొత్త రేషన్ షాపులకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ ప్రారంభోత్సవం చేస్తాం. గవర్నమెంట్ పాలసీ ఎంతమందికి రేషన్ షాపులో రేషన్ ఇవ్వగలుగుతారు అనేది అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మ్యాపింగ్ చేసుకున్న తర్వాతనే ఆ లొకేషన్ కన్జ్యూమర్కు దగ్గర ఉండే ఏరియాలో షాప్ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. సో రేషన్ కార్డ్స్ కోసం కొత్తగా అప్లై చేసుకున్న వాటిని వెరిఫై చేయడానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ లో తగినంత సిబ్బంది లేరు కాబట్టి ఇన్ని రోజుల పాటు స్లోగా సాగింది. సో ఇప్పుడు నెక్స్ట్ 25th నుంచే కార్డులు సప్లై చేస్తామంటున్నారు. సో దీనికోసం ఇతర డిపార్ట్మెంట్స్ సహకారం ఏమైనా తీసుకుంటున్నారా? ఎలా చేస్తారు సార్? సివిల్ సప్లైస్, రెవెన్యూ, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన యుఐడి డిపార్ట్మెంట్ అందరినీ కూడా కలుపుకొని టీమ్స్ చేసి రోజు ఒక టీం 50 మందిని ఇన్స్పెక్షన్ చేయగలుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి కార్డుల సంఖ్య, దాన్ని పరిశీలించడానికి సంబంధించినటువంటి అధికారుల అవసరమైన సంఖ్యకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీలైనంత తొందరలో ఈ ప్రక్రియను ఓవర్కమ్ అవుతాం. కెమెరా పర్సన్ శ్రీకాంత్ సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.